రేపు జరగబోయే జాయింట్ ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ దానికి హాజరు కావాలని వారు ఇంతకుముందే హరిప్రసాద్ గారు వారు మాట్లాడారు. ఏదైతే ఆ లెక్కల అన్నీ తేల్చడం అనేది చాలా అవసరం కూడా రాష్ట్రానికి. దాని మీద ప్రత్యేక హోదా విభజన హామీల సాధన సమితి తరపున ప్రొఫెసర్ విశ్వనాథ్ గారు రేపు ఆ కమిటీకి కూడా హాజరవుతారు. మేము కూడా సంఘీభావం తెలియజేస్తాం. ఏదైతే ఈ రాష్ట్రానికి అత్యవసరంగా కావాల్సిన రాయితీలతో కూడిన ప్రత్యేక తరగతి హోదా విభజన హామీలకు ఏదైతే ఉండాలో తప్పనిసరిగా పోరాటం అవసరం. మనకు వచ్చింది ఇంతకుముందు రైట్లీ పాయింటెడ్ అవుట్, పవన్ కళ్యాణ్ గారు ఇంతకుముందే చెప్పారు, మనకిచ్చింది పాచిపోయిన లడ్డూ లాంటి అని. ఖచ్చితంగా వచ్చింది అంతే, రావాల్సింది లక్షల కోట్లు ఉంటే వచ్చింది అంతే. పోరాటం మడమ తిప్పకుండా పోరాటం ఖచ్చితంగా వారు చేస్తారని గట్టి ఆశాభావం కలిగింది. అందరినీ మేము కోరింది కూడా అందరినీ కూడా కలుపుకుని వాళ్ళ హరిప్రసాద్ గారు కూడా చేస్తున్న ఎల్లుండి మా ఏదైతే 18 తారీఖున ఉందో దానికి కూడా హాజరు కావాలని చెప్పి కోరుతా ఉన్నాం. అఖిలపక్ష సమావేశం ప్రత్యేక హోదా విభజన హామీల సాధన సమితి ఏర్పాటు చేసింది. ఆంధ్రుల హక్కులు ఆత్మగౌరవ సాధన కోసం ఖచ్చితంగా పోరాటం కొనసాగుతుంది. వారిని స్ఫూర్తిగా తీసుకుని అందరూ కూడా మిగతా అనేక మంది సినిమా నటులు ఉన్నారు, వారిని అందరినీ కూడా రమ్మని చెప్పి ఉద్యమంలోకి రావాలి, ముందుకు ఉండి పోరాడాలని చెప్పి కోరుతా ఉన్నాం. ప్రొఫెసర్ పోతుకూచి ఉమాభట్టేశ్వర శర్మ గారు, ప్రొఫెసర్ విశ్వనాథ్, సంగీత దర్శకులు, ప్రత్యేక తరగతి హోదా విభజన హామీల మీద గీతాలను కంపోజ్ చేసిన, అలాగే 4 సంవత్సరాల నుంచి మాతో పాటు ఉన్న సంగీత దర్శకులు కుద్దూస్ గారు, విద్యార్థి నాయకులు గురురాజు గారు, మిగతా అందరం కలవటం జరిగింది. అది అవుట్కమ్ వచ్చిన తర్వాత దాంట్లో ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీకి ఏదైతే వేశారో దానికి ప్రొఫెసర్ గారు, ఎందుకంటే మ్యాథమెటిక్స్ దాంట్లో డాక్టరేట్ చేసినారో వారు హాజరవుతారు. మేము కూడా సంఘీభావం తెలియజేస్తాం. ఖచ్చితంగా ముఖ్యంగా పోరాడాల్సింది ఏంటంటే కేంద్రం నుంచి మనకు రావాల్సిన విభజన హామీలు అన్నీ చాలా ఉన్నాయి. ఇదండి మనకు రావాల్సింది ముఖ్యమైన విషయం ఏంటంటే కేంద్రం నుంచి రావాల్సిన అనేక హామీలు ఉన్నాయి. దుర్మార్గంగా కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తూ ఉంది, ఘోరంగా వ్యవహరిస్తూ ఉంది, రాష్ట్ర ప్రభుత్వం నిర్లిప్తంగా వ్యవహరిస్తూ ఉంది. ఖచ్చితంగా అలాగే వీటిలన్నింటి మీద కూడా తప్పనిసరిగా లెక్కలో ఆల్రెడీ ఇంతకుముందు తెలుసు, మిగతాది ఇప్పుడు పరిపూర్ణంగా బయటకు వచ్చిన తర్వాత కేంద్రం మనకి ఎంత ఇచ్చింది వివరాలు ఉన్నాయి. దాంట్లో ఎంత మిస్యూటిలైజ్ చేసాం అంటే 50 కోట్లు ఏదో జిల్లాకి ఇచ్చింది మిస్యూటిలైజ్ చేసాం, అదే పెద్ద ఇష్యూ అని కాదండి, అది కాకు తీర్చుకుంటుంది. అసలు రాష్ట్రానికి రావాల్సింది ఎంత, వచ్చింది ఎంత, ఎందుకని ఇలా మోసం చేస్తా ఉన్నారు? ఒకళ్ళ మీద ఒకళ్ళు ఎంత వచ్చిందని, ఇది కాదు కదా. ఫ్యాక్ట్ ఫైండింగ్ చేసింది యాక్చువల్ ఫ్యాక్ట్స్ బయటికి రావాలని. ఖచ్చితంగా ప్రజలకి ఆ విషయం తెలియాలి. మరో గట్టి పోరాటానికి ఖచ్చితంగా ఇవాళ ఒక నమ్మకం వచ్చింది. ఖచ్చితంగా అందరూ కలిసి పోరాడాలి, దీంట్లో కోరుతా ఉన్నాం. ఖచ్చితంగా అందరూ కలిసి పోరాడాలి. అలాగే పాటల ఏదైతే మేము తయారు చేసామో అది 21వ తారీఖున విజయవాడలో విడుదల చేయడానికి నిర్ణయించాం. ఉద్యమ గీతాలు ఆల్రెడీ ఇంతకుముందు కూడా ఒకటి ప్రత్యేక హోదా మీద గీతం రావడం జరిగింది. ఉద్యమ గీతాలు కూడా విడుదల చేయడానికి నిర్ణయించాం.